ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా క్యారెక్టర్ అయినా రైటర్ పర్సనాలిటీ కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. అంటే నేను రాసే క్యారెక్టర్స్ నాకు ఎక్కువగా సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బాధ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు, ఏదైనా. ఇప్పుడు మొన్న జెసి కానీ ఇది కానీ కొంచెం క్యారెక్టర్ దానికి దగ్గరగా ఉండడం వల్ల అంటే ఎన్నో చెప్పాల్సినవి ఉంటాయి, ఎన్నో నిజాలన్నీ మనసులో ఉంటాయి. పర్సనల్గా చెప్పుకొని ఓపెన్ అప్ అయ్యే మనుషులు కూడా దగ్గరలో ఎవరు ఉండరు. ఆ ఆవేదన ఎక్కువ చూపించేదానికి ఎక్కువ మాట్లాడటం కన్నా ఇంటర్నలైజ్ చేస్తేనే కరెక్ట్ ఏమో అన్నది అనుకున్నాం సార్. అంటే వన్ మోర్ థింగ్ దట్ హ్యాపెన్స్, ఐ డోంట్ నో మీ అందరికి జరిగిందో, విత్ గౌతమ్స్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, హౌ హీ రైట్స్ అండ్ హౌ హీ అప్రోచెస్ సినిమా ఇస్, హీ డజంట్ లైక్ టు స్పూన్ ఫీడ్ ఆర్ ఓవర్ అండర్లైన్ ఎనీథింగ్. ఈ డిస్కషన్లు వస్తుంటాయి, ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే నో ఐ డోంట్ వాంట్ టు అంత స్పూన్ ఫీడ్ చేయొద్దు, ఇట్స్ కమింగ్ త్రూ అని. దాంతోనే వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్, ఎక్కడైనా మనం ఒక 10-20 seconds ఏమైనా మిస్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ టాకింగ్ టు some people, they were asking me, JP, they were asking me some questions which all the answers are there in your screenplay, which they would have missed because it's said in a particular way. So unless you are like fully focused on everything, or unless oka 2 సార్లు చూసి, even when me, dad and Anand watched, ఆ డిస్కషన్లో కూడా అప్పుడప్పుడు అరే ఇది ఎందుకైందంటే, అవును అక్కడ చెప్పిండు కదా, అవును ఇది ఇక్కడ లీడ్ వచ్చింది కదా. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. సో సమ్ ఆఫ్ ద డౌట్స్ ఇమాజిన్ టుడే ఇన్ ద కాన్వర్సేషన్ ఏమైనా వస్తే, విల్ సీ ఇఫ్ ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఫిల్మ్, అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం.